మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. చిన్నపల్లి గ్రామంలో ఉగాది పండుగ రావడంతో అందరికీ ఉత్సాహంగా ఉంది. రామయ్య తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు ముగ్గులు, రంగవల్లితో అలంకరించాడు. అతని కొడుకు మోహన్, కూతురు లత ఇద్దరూ కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా ఉన్నారు. నాన్న ఈసారి ఉగాది పచ్చడి నేనే తయారు చేస్తాను అన్నాడు. అత అతను బెల్లం, నీరు, కొత్త మామిడికాయ, మిరపకాయలను కలిపి ఒక వింత రుచి పచ్చడి తయారు చేశాడు. అందరూ రుచి చూస్తే ముఖాలంతా మారిపోయాయి. "ఇది ఎంత చేదు" అంటూ అమ్మ నవ్వింది. అప్పుడు రామయ్య ఒక చిన్న పెట్టె తీసుకువచ్చాడు. "ఈ ఉగాదికి మీకు బహుమతి" అంటూ అందరికీ పళ్ళెం ఇచ్చాడు. లత ఒక పెట్టె తెరిచి లోపల ఉన్న ఒక చిన్న గడియారం ఉంది. "ఇది మన కొత్త సంవత్సరం ఎలా గడిచిందో చెప్తుంది" అన్నాడు రామయ్య. సాయంత్రం గ్రామంలో పరుగు పందెం జరిగింది. మోహన్ పరిగెత్తాడు. కానీ ముందు రాలేదు. అయినా అందరూ చప్పట్లు కొట్టారు. గెలవడం కంటే ప్రయత్నించడం ముఖ్యం అన్నాడు గ్రామస్తులు. చివరిగా అందరూ కలిసి ఉగాది పాటలు పాడారు. ఆ రాత్రి రామయ్య కుటుంబం తారాస్థాయి చూస్తూ కొత్త సంవత్సరం ఆశలు ఊహించుకున్నారు. ఉగాది ఎప్పుడైతే కొత్త అవకాశాలతో వస్తుందో అప్పుడు మన మనసులు కూడా కొత్తవిగా మారాలి అని రామయ్య అందరినీ చెప్పాడు. ఆ ఉగాది కేవలం పండుగ కాదు, కుటుంబం, నవ్వులు, కొత్త ఆరంభాలు అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు.